హెబ్రీ రాసిన లేఖ 12వ అధ్యాయం 5వ వచనంలో చెప్తుంది, తన కుమారుణ్ణి ప్రేమించి తండ్రి గద్దించినట్లే శిక్షించినట్లే నేను కూడా నిన్ను ప్రేమించి గద్దించినప్పుడు శిక్షించినప్పుడు ఆ శిక్షకు నువ్వు లోబడితే అది నీకు మేలు అనే వాక్యం తెలియజేస్తుంది. ఇంకొంతమంది ఏమంటారంటే, ఎందుకు నేను ఈ మంచి జీవితం జీవించాలి, ఎంత మంచి జీవితం జీవించినా కూడా ఇదే కష్టాలు కదా, మరి అందరు చెడ్డవాళ్ళుగా ఉండి వాళ్ళందరూ హాయిగా ఉంటే నేను మాత్రం ఎందుకు మంచివాళ్ళగా ఉండి ఈ కష్టాలు చేయాలని మంచి పనులు చేయడానికి వాళ్ళు విసిగిపోతుంటారు, మంచి జీవితం జీవించడానికి వాళ్ళు విసిగిపోతుంటారు. ప్రియబిడ్డ, నువ్వు ప్రార్థనలో విసిగకూడదు. దేవుడు గద్దించి నిన్ను శిక్షించి సరిచేస్తున్నప్పుడు నువ్వు విసిగిపోకూడదు. మేలులు చేయటానికి, మంచి జీవితం జీవించడానికి నీవు విసిగిపోకూడదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంకొన్నిసార్లు మనకేమనిపిస్తుంటుందో తెలుసా, వేరే వాళ్ళ శ్రమలు చూసినప్పుడు అమ్మో ఇన్ని కష్టాలా అని చెప్పి వాళ్ళ శ్రమలు చూసి కూడా మనం కృంగిపోతూ ఉంటాం. వాక్యం ఒకటే పలుకుతుంది, నీకు శ్రమ వాటిల్లినప్పుడు ఆ శ్రమల్లో నువ్వు కృంగిపోకూడదు. పౌలు శిలాసులు చెరసాలలో వేయబడ్డారు. రాత్రికాలం అయ్యో దేవుని సేవ చేస్తే నన్ను ఇక్కడ చెరసాలలో వేశారే అని వాళ్ళు ఏడుస్తూ పెడబొబ్బు పెడుతూ దేవుడు ఎక్కడున్నాడు అని వాళ్ళు అనలేరు. వాక్యం ఏమంటుందో తెలుసా, వాళ్ళు ప్రార్థిస్తూ కీర్తిస్తూ ఉంటుండగా పిల్లరా అద్భుతం జరిగింది. అంటే వాళ్ళు ఆ స్వభావాన్ని మెయింటైన్ చేశారు, యాటిట్యూడ్ని వాళ్ళు మెయింటైన్ చేశారు. ప్రియబిడ్డ, ఈరోజు నీకు శ్రమలు వస్తుంటున్నప్పుడు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, నీ థింకింగ్ ఏంటి? శ్రమలు నీకు వస్తున్నప్పుడు నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావు? శ్రమలలో నీ ప్రవర్తన చాలా చాలా ముఖ్యమైనది. పరిస్థితులు నీకు విరోధంగా ఉంటున్నప్పుడు ఆ పరిస్థితులలో నువ్వు ఎట్లా ప్రవర్తిస్తావో అది అక్కడ నువ్వు జయించటం అన్నా ఓడిపోవటం అన్నా జరుగుతుంది. కనుక నువ్వు అడుగు, ప్రభువా నా ప్రవర్తన అంతటి మీద నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభువా, కృంగుదల నేను లేకుండా. శ్రమ కలిగినప్పుడు నాయన నేను స్థిరంగా నిలబట్టకు కృప చూపమని నువ్వు అడుగు, దేవుడు నిన్ను బలపరుస్తాడు.